బుక్స్ అశోక్ ఎంఎస్ఏ మేడి. నేను ప్రస్తుతం స్కూల్కి ఎఫ్ఏఎస్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో ఫస్ట్ టు 10th క్లాస్ చదువుకొని ఇక్కడ చెప్పినటువంటి పాఠాల యొక్క సపోర్ట్ వల్ల నేను నా మేధస్సు పెంచుకోవడానికి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. యూనివర్సిటీలో కూడా చదువుకోవడం జరిగింది. అట్లా చదువుకొని మళ్ళీ ఇక్కడ హెడ్ మాస్టర్గా రావడం జరిగింది. జిల్లాలోనే జిల్లా పరిషత్ ఉప్పల్ అనేది ప్రత్యేకమైన పేరు పడ్డటువంటి స్కూల్. ఈ స్కూల్లో 4 ఎకరాల స్థలము, ఒక 50 రూములు, లేటెస్ట్గా కార్పొరేటివ్ స్టైల్ ఉన్నటువంటి వాష్రూమ్స్, ప్రతి తరగతిలో కూడా డిజిటల్ క్లాసులు, ఎన్సీసీ, యోగా, వీటితో పాటు పిల్లలకి బుక్స్, తర్వాత డ్రెస్సులు. మన సొసైటీ ద్వారా ఇక్కడ ప్రత్యేక భోజనం అందించడం జరుగుతుంది. ఆ భోజనంలో వెజ్ బిర్యానీ మొదలైనటువంటి ప్రత్యేకమైన మెనూతోటి వాళ్ళకు వడ్డించడం జరుగుతుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి పీడీలు ఇద్దరు కూడా మన పిల్లలకు మంచి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం వల్ల మన పాఠశాల చదువుతున్న విద్యార్థులు ఆటల పాటలలో కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కేవలం ఆటలు పాటలే కాదు, చదువులో కూడా మన పిల్లలు చాలా టాప్లో ఉన్నారు. ఏ విధంగా అంటే ఈ విద్యా సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో మండలంలో ఉన్నటువంటి 8 జిల్లా పరిషత్ స్కూళ్లలో ఉప్పల్ జిల్లా పరిషత్ చదువుతున్నటువంటి అమ్మాయి 554 మార్క్స్ తోటి మండల్ టాపర్గా నిలిచింది. ఆ విధంగా మన మండలంలో ఉప్పల్ జిల్లా పరిషత్తు మంచి టాప్గా ఉండి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తుంది. మా దగ్గర 42 మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, డెడికేటెడ్ సీనియర్ టీచర్స్ ఉన్నారు. వీళ్ళ యొక్క బోధన వల్ల పిల్లలు చాలా మంది కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులలో చాలా మంది కూడా ఇంజనీరింగ్ చేసుకుంటూ మంచి స్థానంలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1947లో ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అనేక మంది, నా తరగతి ఫ్రెండ్స్ కూడా ప్రజెంట్ వేర్వేరు కంట్రీలలో స్థిరపడ్డారు. కాబట్టి ఇటువంటి ఉప్పల్ జిల్లా పరిషత్తులో చదువుకోవడం అనేది పిల్లలకు ఒక వరం. కాబట్టి ఈసారి అడ్మిషన్ల కోసం మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. జిల్లా విద్యాధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం బడిబాట ప్రోగ్రాంలో ప్రతి డోర్ టు డోర్ తిరిగి టీచర్లందరం కూడా ప్రచారం చేసి సుమారు 200 పైగా అడ్మిషన్ తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా కరపత్రాలు కూడా తయారు చేసి పిల్లల ద్వారా మేము మా పిల్లలకు చేతికిచ్చి వాళ్ళు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకు మిగతా వాళ్ళకి ఇచ్చి అడ్మిషన్ తీసుకొని రావాల్సిందిగా చెప్పడం జరిగింది. ఈ విధంగా పేద పిల్లలకు ఉపయోగపడేటువంటి ఉప్పల్ జిల్లా పరిషత్తులో పేద మధ్యతరగతి పిల్లలు, ఉన్నత వర్గాల పిల్లలు అందరూ కూడా ఈ పాఠశాలను చేరి మంచి విద్యను పొంది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిందిగా ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా అడ్మిషన్లు చాలా రావడము, దాంతో మన పాఠశాలలో ప్రజెంట్ 857 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో పాటు ఈ పాఠశాల అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఏ విధంగా సౌకర్యాలు అంటే వొకేషనల్ టీచర్స్ కూడా ఉండడం వల్ల జరిగింది. ఈ వొకేషనల్ టీచర్స్ ఆపరల్ విషయాలు, తర్వాత కంప్యూటర్ విషయాలు. ఈ ఉప్పల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల హెడ్ క్వార్టర్ ఉండడం వల్ల భవిత పాఠశాల కూడా నడుస్తుంది ఇక్కడ. ఈ భవిత పాఠశాలకు మానసికంగా వికలాంగులైనటువంటి విద్యార్థులు అనేక మంది ఈ భవిత పాఠశాల చదువుకొని అక్కడ 5th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత 6th క్లాస్కు ఉప్పల్ జిల్లా పరిషత్ రావడం జరుగుతుంది. అటువంటి ప్రత్యేక అవసరాలటువంటి విద్యార్థుల కోసము ఇక్కడ స్పెషల్ టీచర్ మమతా టీచర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. మమతా టీచర్ అట్లాంటి స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి విద్యార్థులకు స్పెషల్గా బోధన చేస్తూ వాళ్ళని కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ ఏ విధంగా లక్ష్యాలు సాధించుకుంటారో ఆ విధంగా వాళ్ళని తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రజలకు సేవ చేసుకుంటూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నేను చాలా సంతోషపడుతున్నాను.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.